హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాను. దానికోసము 3/4 కేజీ చేపలు తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను. పులుసు పొడి కోసము 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూను పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. అవన్నీ మంచిగా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులుసు కోసము మనము ఆల్రెడీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగ చింతపండు కూడా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకొని ఆయిల్ నేను 5 టీ స్పూన్స్ వేసుకున్నాను. బాగా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ పడుతుంది. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చిల్లీ 2 వేసేసుకున్నాను. కరివేపాకు, అవన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమోటాలు వేసుకున్నాను 2. టమోటాలు వేగేలోపు మనము ఈలోపు పులుసు అంతా రెడీ చేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పులుసు పొడి వేసేసుకొని దాంట్లో చింతపండు మనం పిసుకున్నాం కదా ఆల్రెడీ, అదంతా కూడా వేసేసుకొని వాటరు నేను చెప్పాను కదా, చేపలు 3/4 కేజీ అయితే 300 గ్రాములు అయితే వాటర్ సరిపోతుందండి నేను చేసే క్వాంటిటీకి. థిక్గా కాకుండా పల్చగా కాకుండా మంచిగా ఉంటుంది, గ్రేవీగా. చేపలు మనం వేసిన తర్వాత వాటర్ వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో అవి సరిపోతాయి వాటరు. 300 గ్రాములు మనం అంతే దాంట్లో యాడ్ చేసేసుకొని తిరగమాతలో కొంచెము ఆ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా చేపలన్నీ ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంతసేపు ఇలా నేను చూపించిన విధంగా ఇట్లా కదుపుకోవాలి. మామూలుగా గెంటి పెట్టకూడదు, పెడితే ఆ ముక్కలు అనేవి చెదిరిపోతాయి. మూత పెట్టి కొంతసేపు ఆగిన తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఇంకోసారి ఆ పక్క ఈ పక్క పట్టుకొని ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి. గెంటి పెట్టకూడదండి, పెడితే మాత్రం ముక్క అనేది చెదిరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా తిప్పుకోవాలి నిదానంగా. మళ్ళీ మూత పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ కానీ ఉంచితే బాగా ఉడికిపోతుంది. మెంతుల పొడి వేస్తున్నానండి. మెంతుల పొడి నెల్లూరు చేపల పులుసులో మెంతుల పొడి ముఖ్యంగా వేసుకోవాలి. తర్వాత పైన నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతా కూడా మంచిగా ఇట్లాగా నేను చూపించిన విధంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కానీ ఉడకనిస్తే ఆ మెంతుల పొడిలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా చేప ముక్కలకి పులుసులో బాగా సరిపోతుంది. సో ఇట్లా నేను చూపించిన విధంగా చేయండి, భలే ఉంటుందండి టేస్టు. ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా నేను చూపించిన విధంగా పులుసు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. గ్యాస్ ఆపేసేసి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి. ప్లీజ్ లైక్, షేర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.